ఇప్పుడు మనం చేయబోయే ఆసనం వజ్రాసనం. ఈ వజ్రాసనం యొక్క విశిష్టత ఏంటంటే, యోగాసనాలు చేయడానికి ఖచ్చితంగా మనం పరగడుపుతోనే ఉండాలి. ఏదైనా తిన్న వెంటనే, తాగిన వెంటనే అస్సలు చేయకూడదు. కానీ ఈ వజ్రాసనం మాత్రం ఏదైనా తిన్న వెంటనే చేయొచ్చు. ఇప్పుడు ఈ వజ్రాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇలాగా మోకాళ్ళ మీద కూర్చోవాలి. తర్వాత నిదానంగా మన కాలి మడమల మీద ఇలా బ్యాలెన్స్డ్గా కూర్చోవాలి. ఈ వజ్రాసనంలో కూర్చున్నప్పుడు తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉంచాలి. ముందుకి ఇలాగా వంగకూడదు. భుజాలు నీట్గా రిలాక్స్డ్గా ఉంచాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ వజ్రాసనం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. మనం తీసుకున్న ఆహారం చక్కగా అరుగుతుంది. అలాగే ఈ వజ్రాసనంలో కూర్చున్నంతసేపు మనకి కాలి మడమల మీద, అలాగే తొడలు, నడుము మీద ఉన్న ప్రెషర్ రిలాక్స్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రశాంతంగా కూడా ఉంటుంది. వజ్రాసనంలో ఒక 10 సెకండ్ల వరకు కూర్చోవచ్చు. శ్వాస మీద ధ్యాస పెడుతూ ప్రశాంతంగా ఒక 10 సెకండ్ల వరకు ఈ వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మనం తీసుకున్న ఆహారం చక్కగా అరగటమే కాకుండా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే గ్యాస్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఈ వజ్రాసనంలో కూర్చోడానికి ముందుగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, అంటే కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఒక 5 సెకండ్ల వరకు కూర్చోవాలి. నిదానంగా ప్రాక్టీస్ అయ్యే కొద్దీ 10 సెకండ్ల వరకు ఉండొచ్చు.